అంబేద్కర్ జననం ఇలా జరిగింది. సో అంబేద్కర్ బాల్యం, కుటుంబ నేపథ్యంలో ఇలా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, తల్లి అండ్ తండ్రి. సో వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లా ప్రారంభ బాల్య అనుభవం ఇలా ఉంది. పిక్చర్స్ చెట్టు కింద ఇలా నేర్చుకుంటాడు. తర్వాత ఇట్లా ప్రారంభ బాల్యంలో ఈ విధంగా ఉంది చూడండి. పాఠశాల విద్య, బొంబాయి, పారెల్లు, దబక్చాల్. సో ఇదంతా ఫ్లక్సీ. అట్లా స్కూల్కు దూరంగా పెట్టినారు చూడండి, బయట పెట్టేసినారు. బాల్యాన్ని చిదిమేసినారు. అయినా చదువుకున్నాడు కష్టపడి. చూసినారు, మీరు బాగా చూసినారు సీరియల్. సో ఈ బాల్య విద్యంలో సీరియల్ ఉంది, బాగుంది. తర్వాత ఇతర దేశాల్లో ఇలా ఈ విధంగా చదువుకున్నాడు. రోల్ కాల్ ద రిలేషన్ కాలేజ్ ఆఫ్ ద 1908లో జరిగిన స్టోరీ ఇది. ఎల్ఫిన్స్టన్ కళాశాల 1970లో అంబేద్కర్ మెట్రికులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. అంటే ఇప్పుడు 10th క్లాస్ అనమాట. ఇప్పుడు బరోడా మహారాజా అనేటువంటి గైక్వాడ్ సహాయంతో, స్కాలర్షిప్ సహాయంతో బొంబాయి విశ్వవిద్యాలయానికి పోయి చదువుకొని వచ్చినాడు అనమాట. అప్పుడు జరుగుతున్నటువంటి ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ విధంగా ఉందన్నమాట మొత్తం. ప్రెసిడెంట్ సైన్ రూల్ రెవల్యూషన్. ఇక్కడ వచ్చేసి ధ్యానంలో నిమగ్నమైన అంబేద్కర్ దయార్థ హృదయం జరిగిన అవమానం పట్ల ప్రతీకారం తీర్చుకునే ఆలోచన వైపు కాకుండా అత్యాచారాలు, అవమానాలు, పునాదులను ఎదుర్కోవాలని ప్రతిపున్నాడు. సామాజిక విభజన కులద్రోసి సమాజంలో అందరి ప్రజల సమానత్వం, సౌభ్రాతృత్వం సాధించడానికి జీవితాన్ని సమర్పించాలని నిర్ణయించారు. ఈ సంఘటనలతో సమానత్వం స్థాపనకై ఆయన దురదృష్టితో సామాజిక పునర్నిర్మాణం పోరాటం మొదలైంది. సో చెట్టు కింద ఆయనను దూరంగా వివక్షకు గురి చేసినది పిక్చర్ అనమాట. అంత బాగా చిత్రీకరించారు చూడండి. సో అంబేద్కర్ ఆ టైంలో ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో మానసిక పరిపక్వత మానవునికి అంతిమ లక్ష్యం కావాలి. మతం మనిషి కోసమే కానీ మతం కోసం మనిషి కాదు. చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించలేరు. వ్యక్తిగత విషయాలు. అంబేద్కర్ పేరు ప్రతిష్టలు పెరుగుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, అంటరానితనం, కుల వివక్షత, కుటుంబ సంక్షోభాలు, దుఃఖము, అవమానాలు, బాధలతో అంబేద్కర్ జీవితం కష్టాలతో నిండిపోయింది. ఈ సవాళ్ళు అతని వ్యక్తిత్వాన్ని, సంకల్పాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. మహత్ సత్యాగ్రహం అంటే అణగారిన ప్రజల దుస్థితిని చలించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927లో మహత్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. చావర్దు చెరువులోని నీళ్లు తాగడానికి శతాబ్దాలుగా వెలువడిన తరగతులకు ప్రజలు అనుమతి లేదు. ఆ చెరువులోని సామూహిక నీరును తాగడానికి సుమారు 10,000 మంది ప్రజలను గుమిగూడారు. వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ అంబేద్కర్ అహింస విధానానికి కట్టుబడి ఉన్నాడు. ఈ పోరాటాన్ని మానవ గౌరవానికి, సమానత్వానికి చిహ్నంగా ప్రకటించాడు. మహత్ సత్యాగ్రహము తీవ్ర ప్రభావాన్ని చూపింది. తిరోగమన ఆలోచనలను సవాలు చేసింది. సాంఘిక దురాచారాలను ఎదుర్కోవడానికి బలహీన వర్గాల శక్తి ఇచ్చింది. ఈ ఉద్యమం సమయంలో డాక్టర్ అంబేద్కర్ నాయకత్వం ఆయనకు తన ప్రజల అపారమైన గౌరవాన్ని, అభిమానాన్ని సంపాదించి పెట్టింది. 1927
భీమ్ భీమ్ కోరేగావ్. భీమ్ కోరేగావ్ అంబేద్కర్ పూణే దగ్గర భీమ్ కోరేగావ్లోని విజయస్తంభం వద్దకు 1927 నుండి ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున సందర్శించేవారు. కేవలం 500 మంది మహార్ సైనికులు 18,000 పీష్వా సైన్యంపై సాధించిన ఘన విజయం దివాస్గా ఈనాటికి జరుపుకుంటున్నారు. 1st January సీన్స్. ఏంది మళ్ళీ అక్కడ పోలేదు కదా, మళ్ళీ తిరిగి రావాలన్నమాట. అదెలా చూడలే నేను, అదెలా వీడియో అక్కడంతా చేయలే, అయిపోయింది అంతలకి. ద పీపుల్, జనతా పీపుల్, అక్కడ ఇంత చేయలేను నేను వీడియో. అదల్లా చూడు అని అంటే రౌండ్ వేసేస్తా. సైమన్ కమిషన్, ఇదంతా సైమన్ కమిషన్ సంబంధించింది. బహిష్కృతకారిణి సభాస్థాపన. బహిష్కృతకారిణి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఉన్నతంగా జీవించడం ముఖ్యం కానీ ఎంతకాలం జీవించాలన్నది కాదు. విద్య పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు అంతే ముఖ్యం. By the people, by the nation. సైడ్. మీ మేధస్సును, మీ ఆలోచన సామర్థ్యాన్ని విస్తరించండి. దేశంలో జనసామాన్యం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా మీ నైపుణ్యతను పెంపొందించుకోండి. సామాజిక ప్రజాస్వామ్యం పునాది లేని రాజకీయ ప్రజాస్వామ్యం ఎంతకాలం మనుగడ సాగించలేదు. మహిళల ప్రగతి స్థాయిని బట్టి నేను ఆ సమాజ ప్రగతి స్థాయిని కొలుస్తాను. ప్రజాస్వామ్యం అన్నది కేవలం ఒక పరిపాలన విధానం కాదు, అది ఒక సహజీవన విధానం. దేశానికి కేవలం అభివృద్ధే కాదు, సామాజికహితమైన అభివృద్ధే లక్ష్యంగా ఉండాలి. జాతీయత అనేది ఒక సామాజిక భావన, ఇది అందరి బంధువులు అని భావించేది. ఈ లోకంలో చదువుకునేవారు పేదవారు, అందుకే సగం రొట్టె తినండి, కానీ మీ పిల్లలు ఖచ్చితంగా చదువు నేర్పించండి. న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళంతా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ 2 సంవత్సరాల్లో 19 వచ్చి వెళ్ళిపోవడం అంటే ఉదయం పోవడం చూడాలి. నానేమో రమ్మంటున్నాడు బయలుదేరి ఇంటి చుట్టూ
ఇట్లా కడపకు రమ్మంటున్నాడు డాడీ. ఇక్కడే మనం ఎవరన్నా తీయమను పద్మ అదే ఇక్కడ ఈయన వచ్చినాడు ఇక్కడ వచ్చినాడు ఇక్కడే మంత్రివర్గం నుండి రాజీనామా చేసినటువంటి సంఘటనలు. సరిగా